హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధీర్ వ్లాగ్స్ అండ్ మోర్ ఛానల్. నేను ఇప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న కోటలో ఉన్నాను. ఇది జనగాం జిల్లాలో తెలంగాణలో ఉంది. ఇది సర్దార్ సర్వాయి పాపన్న ఆయన కట్టించాడు. 1605 సంవత్సరంలో కట్టించాడు. ఈయన ఆ కాలంలో నిజాం ప్రభువుకు వాళ్ళ రజాకారులకు, అంటే ఆ కాలంలో రజాకారులు ఉండేవాళ్ళు, వాళ్ళు దౌర్జన్యాలు చేసేవాళ్ళు అనమాట. ఆ దౌర్జన్యాలని ఎదిరించేదానికి ఆయన కోట కట్టించి వాళ్ళతో పోరాడినాడు. కానీ కాలక్రమంలో వాళ్ళకు పట్టుబడి ఆ తర్వాత ఆయనను గోల్కొండ కోటలో ఉరి తీయడం జరిగింది. ఈ లోపల ఆ కోట ఎలా ఉందో మనం లోపలికి వెళ్ళి చూద్దామండి. ఇది తీసేసి ఎవరైనా అంటే కోటకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే ఇక్కడి నుంచి పంపించేవాళ్ళు. ఇక్కడ ఇద్దరు సైనికులు కాపలా ఉండేవాళ్ళు. ఇది సర్వాయి పాపన్న కోటలో ఇంకొక ద్వారం అనమాట. ఇక్కడ స్టెప్స్ లేవు. ఇటు చుట్టుపక్కల 4 ఉన్నాయి. ఇది చూడండి, అది రెండోది, అటుపక్క మూడోది, ఇంకోటి 4. ఇట్లా 4 ద్వారాలు ఉన్నాయి పైకి కోట గోడకు. ఇది ఒక ద్వారం అనమాట. ఇంకా అటుపక్క కూడా ఒక ద్వారం ఉంది. అంతా చేసింది ఇది వర్షానికి కూలిపోయింది మొత్తం ఈ గోడంతా. కానీ ఇది నిలబడింది. ఇక్కడంతా వర్షానికి ఆ మన్నంతా కరిగిపోయింది. గ్రీన్ కలర్, రోజ్ కలర్ కనిపిస్తుంది చూసినారా, అది సర్వాయి పాపన్న బురుజ్ అంటారు. ఇటు నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సర్దార్ సర్వాయి పాపన్న కోట లోపల ఇది ఇక్కడ మధ్య భాగం అనమాట. ఇక్కడి నుంచి ఆయన తన పరిపాలన కొనసాగించేవాడు. ఈ చుట్టుపక్కలంతా సైనికులు ఉండేవాళ్ళు. అయితే ఈ మధ్య భాగం నుంచి ఆయన పరిపాలన కొనసాగించేవాడు. ఇది సర్దార్ సర్వాయి పాపన్న బురుజ్ అంటారు. ఈ పైకి ఎక్కి చూద్దాం రండి. ఇది సర్వాయి పాపన్న కోటలోని అశ్వశాల. అంటే ఆ కాలంలో గుర్రాలను ఇక్కడ కట్టేసేవాళ్ళు. గుర్రాలను కట్టేసి వాటికి మేత పెట్టేవాళ్ళు రాత్రి సమయంలో. ఆ తర్వాత మామూలుగా ఉదయంనే ఆ గుర్రాల్లో వాళ్ళు వాళ్ళ పనుల నిమిత్తం బయటికి వెళ్ళేవాళ్ళు.
సర్వాయి పాపన్న కోట కూడా ఎక్కేదానికి దారి. ఇక్కడ ఈ కోట కూడా చూడండి మట్టితో కట్టించింది ఇది. కావంటే ఈ మధ్య వర్షానికి చాలా వరకు అది మట్టి కరిగిపోయింది. సో అటుపక్క కోట కూడా కూలిపోయింది అనమాట. ఇదంతా మట్టితో కట్టించింది చూడండి. కోట కూడా పై భాగంలో ఇలా ప్రహరీ కూడా ఉంది చూడండి. ఇది షాపూర్ విలేజ్. ఇది సర్దార్ సర్వాయి పాపన్న కోటలో ఇంకొక ద్వారం అనమాట. ఈ ద్వారం నుంచి పోతే లోపల కోట లోపలికి వెళ్ళొచ్చు మనము. ఇది ప్రధాన ద్వారం అనమాట. కోట కూడా లోపలికి వచ్చేదానికి, కోట లోపలికి వచ్చేదానికి ప్రధాన ద్వారం ఇది. కోట గోడ అనమాట. ఇక్కడంతా మొత్తం రాతితో కట్టించారు చూడండి. రాతితో కట్టించిన గోడ చాలా స్ట్రాంగ్ గా ఉంది. లోపల ఉండే కోట కూడా మట్టితో కట్టింది, అది కూలిపోయింది వర్షానికి. ఇది చూడండి, ఇది కోట కూడా అయితే ఇటుకలతో చేసింది. కానీ ఇది ఈ మధ్య వర్షానికి కొద్దిగా ఆ మట్టి అంతా కరిగిపోయింది. ఈ కోట గోడ వచ్చి లోపలికి ద్వారం ఉంది, అది చూద్దాం రండి. మొత్తం కోట కూడా పైకి ఎక్కాను. ఇక నుంచి మొత్తం ఫీల్డ్స్ ఇవన్నీ కనిపిస్తాయి చూడండి. పొలాలు చుట్టుపక్కల చూసినారా. ఈ కోట గోడలో ఉండే వాళ్ళకు, అంటే ఇక్కడ నివసించే ప్రజలకు నీటి అవసరాలకు ఆ చెరువుని ఉపయోగించుకునేవాళ్ళు ఆ కాలంలో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, సీ యూ.